తనకు త్వరలోనే విడాకులు ఇవ్వబోతున్నాను. దాగుడు మూతల దండ కోరు వీరి పేరే. ఇది మనుషులు ఆడే ఆట అనుకుంటారే అంతా, ఆ దేవుడు ఆడే ఆట అని తెలిసేదెప్పుడంట. అయ్యో ఈ ఆటకి అంతే లేదుగా, అయినా లోకానికి అలుపే రాదుగా. ఎవరికి వారొక తీరు, చివరికి ఏమవుతారు? పైనున్న దేవుడు గారు మీ తెలివికి జోహారు. అలా ఇక మనకిక తిరుగులేదు. బావ కావేరి ఇక జన్మలో కలవరు. వాళ్ళిద్దరి మధ్య పెద్ద అగాధం క్రియేట్ చేశాం. నువ్వు సూపర్ యమజ. లేని బిడ్డను చంపేసి కావేరిని హంతకురాలి చేశావు. నువ్వంటేనే పడని భువనిని నీ వైపుకి లాగేసుకున్నావు. కథని గొప్ప మలుపు తిప్పావు. అప్పుడే ఏమైంది? మంచి ముహూర్తం చూసి బావని ఇంకా రెచ్చగొడతాం. విడాకులిప్పిస్తాను. అంతేకాదు యమజ, ఆ కాకిని కూడా మళ్ళీ ఇంట్లో అడుగు పెట్టకుండా చెయ్యాలి. దానికి చాలా పొగరు. అది నన్ను చాలాసార్లు కొట్టింది. దానికి బదులుగా మనం దాన్ని బ్రతుకు మీదే కొట్టాం కదా. అలా అన్నే రాముడైతే నేను హనుమంతుణ్ణి అని విర్రవీగేది. ఇప్పుడు మనం ఆ రాముడికి హనుమంతుడికి మధ్య యుద్ధం క్రియేట్ చేశాం. యమజ, ఒక మంచి మాస్టర్ ప్లాన్ వేయి. దాంతో కావేరికి విడాకులు రావడమే కాదు, నీకు అర్జున్కి పెళ్ళైపోవాలి. అలా ఈ టైంలో మనం తొందరపడకూడదు. బావ చేత ముందు కావేరికి విడాకులిప్పించాలి. అది కూడా మనం వద్దు వద్దు అంటున్నా తానే ఇచ్చేలా ఉండాలి. ఆ తరువాత బావ ఒంటరితనంతో కుమిలిపోతున్నప్పుడు అత్తయ్యని రెచ్చగొట్టి ఆవిడే మా పెళ్లి చేసేలా చేద్దాం. ఇదంతా స్టెప్ బై స్టెప్ జరగాలి. అర్థమైంది యమజ. మనం మొదట చెయ్యాల్సింది ఈ ఇంట్లో కావేరి పేరు వినిపించకుండా చెయ్యాలి. అంతే కదా? కాదు, కావేరి అనే ఆలోచనకే సమాధి కట్టాలి. నువ్వు ఒక పంచే, వీలు దొరికినప్పుడల్లా అత్తయ్య దగ్గరికి వెళ్ళు. నీ మాటలతో అత్తయ్యకి కావేరికి మధ్య దూరం పెంచు. బావ సంగతి నేను చూసుకుంటా. అలాగే యమజ. కావేరి, ఎంత గొడవైనా అర్జున్ విడాకులిస్తానని ఎలా అన్నాడు? తన మాట అంటే భువన గారు ఎందుకు ఊరుకున్నారు? శివ, కావేరి మీద అర్జున్ బాబు కంటే బోనమ్మకే ఎక్కువ కోపంగా ఉంది. పైగా యమజ కూడా ఇంట్లో అందరినీ రెచ్చగొడుతోంది. మరి నువ్వెలా వదిలేసావు అన్నయ్య? వాళ్ళందరి ముందే గట్టిగా బుద్ధి చెప్పకపోయావా? అర్జున్ బాబు అడ్డుపడ్డాడు శివ. లేకపోతే ఆ యమజనక్కడే ముక్కలు ముక్కలుగా నరికి పారేసేదాన్ని. ఇప్పుడేం చేద్దాం అత్తయ్య? నేను స్నేహ వెళ్ళి మాట్లాడమంటారా? శివగారు, ఇప్పుడు వెళ్ళి మనం మాట్లాడినా ఉపయోగం ఉండదు. రుక్మిణమ్మ మాటలకి వాళ్ళు రెచ్చిపోయి ఉంటారు. ఇప్పుడు వెళ్ళి మనం ఏం చెప్పినా వాళ్ళు వినరు. అందుకే నేను వెళ్ళొద్దని చెప్పాను. వాళ్ళంతా చాలా కోపంగా ఉన్నారు. కావేరి వల్లే ఆ ఇంటి వారసుడు రాకుండా పోయాడని నమ్ముతున్నారు. ఈ టైంలో వెళ్లి ఆవేశంగా మాట్లాడి అమ్మ వాళ్ళని ఇంకా రెచ్చగొట్టింది. ఏం మాట్లాడుతున్నావు స్నేహ? నా కూతురు జీవితం నాశనం అవుతుంటే చూస్తూ ఊరుకోనా? ఊరుకుంటే బానే ఉండేదమ్మా. ఇప్పుడు మీ ఆవేశం
కావేరి జీవితాన్ని నాశనం చేసేలా చేసింది. కోపాలు తగ్గాక మనం వెళ్లి మాట్లాడితే వాళ్ళు వినేవాళ్ళేమో. కాని మీ వల్ల విషయం విడాకుల దాకా వచ్చేసింది. అది కాదు స్నేహ. అవునమ్మా, నువ్వు ఏ రోజు మా మాట వినలేదు. యమజ నీ పెద్ద కూతురు కాదు అని చెప్పాం, వినలేదు. యమజ కోసం కావేరి తన జీవితాన్ని నాశనం చేసుకుంటుంది, ఆపు అని చెప్పాం, అప్పుడు కూడా వినలేదు. కావేరి కోసం మన ఇంటికొచ్చిన అర్జున్ని, భువనగారిని కావేరి నానా మాటలు అంటుంటే అడ్డుపడమని చెప్పాం, మీరు వినలేదు. ఆ రోజు మౌనంగా ఉండకుండా కావేరిని కోప్పడుంటే పరిస్థితి ఇంత దూరం వరకు వచ్చేదే కాదు. ఈరోజు మౌనంగా ఉండుంటే కాలమే వాళ్ళకి సమాధానం చెప్పేది. వాళ్ళ ఆవేశం తగ్గించుకొని ఆలోచించుకునేవాళ్లు. కాని మీరిద్దరు వెళ్ళి వాళ్ళని రెచ్చగొట్టొచ్చేశారు. అవునత్తయ్య, ఆ రోజు నేను కూడా కావేరితో గట్టిగా మాట్లాడలేకపోయాను. మనందరి వల్లే కావేరి జీవితం ప్రశ్నగా మారింది. శివ, జరిగిన దాంట్లో ఎవ్వరి తప్పు లేదు. ఆ రోజు రుక్మిణక్క మౌనానికి కారణం పేగుబంధం. ఇద్దరు కూతుళ్లలో ఎవరి వైపు మాట్లాడలేక మౌనంగా ఉండిపోయింది. ఈరోజు తన ఆవేశానికి కారణం కూతురికి అన్యాయం జరగడం. ఏమైతేనేం కాకాంటీ, పరిస్థితి చేదాటిపోయింది కదా. బావా, స్నేహ, మీరిద్దరూ అమ్మనే వనకండి. ఇక నా జీవితం అంటారా? నేను ఆ యమజని అంత తేలిగ్గా వదిలిపెట్టను. యమజకి బుద్ధి చెప్పి నా భర్తకి, అత్తయ్యకి దగ్గరవుతాను. రామ్మా. స్నేహ, ఏది ఏమైనా కావేరి లైఫ్ ఇప్పుడు చాలా ప్రాబ్లంలో పడింది.